సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త వ్యవసాయ సహకార సంఘాలు. అవును, రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘాలు అయితే రాబోతూ ఉన్నాయి. తెలంగాణలో 500కు పైగా కొత్త ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న సంఘాల పాలక వర్గాల పదవీకాలం వచ్చే నెల 2వ వారంలో ముగుస్తూ ఉండగా ఈలోపే కొత్తవి ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దీనిపై సహకార శాఖ అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదన కోరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. 272 మండలాల్లో ఒకే ఒక సంఘం ఉంది. 81 మండల కేంద్రాల్లో ఒకటి లేదు. అయితే కొన్ని చోట్ల 2 గ్రామాలకు ఒకటే సంఘం ఉండగా మరికొన్ని చోట్ల గరిష్టంగా 30 గ్రామాలకు కలిపి ఒకటే ఉంది. ఈ సంఘంలో 500 మంది సభ్యులు ఉండగా మరికొన్నింటిలో వేల మంది ఉన్నారు. రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీతో పాటు ఇతర సేవలు అందించే ఈ సంఘాలు అంతటా కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2013 తర్వాత కొత్త సంఘాలు ఏర్పాటు కాలేదు. నూతన సహకార విధానం కింద దేశంలో ప్రతి గ్రామంలో ఒక్కో ప్రాథమిక సహకార సంఘం, మత్స్య పాలోత్పత్తి సంఘాలు ఏర్పాటు చేయాలని 2002లో కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిందనమాట. సో ఈ నేపథ్యంలో గత 2 ఏళ్లుగా కొత్త సహకార సంఘాల ఏర్పాటు కోసం ప్రభుత్వ వినతులు అయితే వస్తూ ఉన్నాయి. సో మొత్తంగా మంత్రి ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర సహకార శాఖ కొత్త సంఘాలను అయితే ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సంఘాలు, వాటిలో సభ్యుల సంఖ్య, కొత్తగా అవసరమైన సంఘాలు, వాటిని సొంతంగా ఏర్పాటు చేయడమా అన్న వాటిపై కూడా ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ మండలానికి కనీసం 2 సంఘాలు ఉండేలా ఏర్పాటు అయితే చేయబోతూ ఉన్నారన్నమాట. సో ఈ లెక్కన 500కు పైగా కొత్త సంఘాలు ఏర్పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. సో దాదాపు 500 కొత్త సహకార సంఘాలు తెలంగాణలో రాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.